ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 20వ తేదీ ఒక సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజల్లో ఎవరికి అసంతృప్తి పెరుగుతుంది అనేటువంటి అంశాల మీద ఒక రివ్యూ తీసుకోనున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఒక మహిళా ఎమ్మెల్యే భర్త తాను ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీద చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంట వేసుకుని తిరుగుతున్నారని, పార్టీకి సంబంధించినటువంటి అంశాలను, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను పట్టించుకోవట్లేదని చెప్పి సదరు మహిళా ఎమ్మెల్యే మీద, ఆమె భర్త మీద చంద్రబాబుకి ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ఒక 3 ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ఉన్నట్లుగా సమాచారం. వీరు ప్రజల సంక్షేమాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని, ప్రజల సమస్యల గురించి పట్టించుకోవట్లేదని చంద్రబాబుకు రిపోర్టు అందినట్లుగా తెలుస్తుంది. మరి ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అనేటువంటి అంశాలు అయితే తెలియాల్సి ఉంది. 20వ తేదీ జరగబోయేటువంటి రివ్యూ మీటింగ్లో ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి చంద్రబాబు తన నిర్ణయాలు వెల్లడించనున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి గుజరాత్ వెళ్ళటం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్ గాంధీనగర్లో ఈరోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక్కడ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించినటువంటి సమిట్ జరుగుతుంది. దీంట్లో రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీని శక్తివంతంగా ఉపయోగించుకోగలిగేటువంటి వాటి గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయంగా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాల్గొనబోతున్నాయి. దీంట్లో ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి యూనిట్లు నెలకొల్పటానికి, పరిశ్రమలు నెలకొల్పటానికి అనువైనటువంటి అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్లాంట్లను స్థాపించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికోసమే ఆయన గుజరాత్కి వెళ్ళటం జరిగింది. ఇదే సదస్సుకి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని, ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేటువంటి అంశం మీద, అలాగే ఇటీవల ఏపీకి వచ్చినటువంటి వరదలకు సంబంధించినటువంటి అంశాల మీద చంద్రబాబు మోదీతో చర్చించేటువంటి అవకాశం ఉందని, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి పలు పరిశ్రమలు ఏపీలో నెలకొల్పే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఏపీకి మెడికల్ సీట్లు ఇస్తామంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వద్దు అని చెప్పి అంటుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. పులివెందుల, పాడేరు, ఆదోని ఇలా పలు ప్రాంతాలలో ఈపాటికే 750 సీట్ల వరకు కూడా మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉండేదని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ మెడికల్ సీట్లు కావాలని కేంద్రం చుట్టూ తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వమే ఎన్ఎంఏ ద్వారా మీకు సీట్లు ఇస్తాము, క్లాసులు నిర్వహించుకోండి అని చెప్పి చెప్తున్నా కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధంగా లేదు. అలాగే పాడేరులో ఉండేటువంటి సీట్లను 50కి పరిమితం చేయడం ఏంటో అర్థం కావట్లేదు. పులివెందుల్లో 50 సీట్లతో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే మేము నిర్వహించేటువంటి పరిస్థితుల్లో లేవని చెప్పి ఏపీ ప్రభుత్వం వెనక్కి పంపించడం ఏంటో, ఒక లెటర్ రాయటం ఏంటో అర్థం కాని విధంగా ఉంది. సాధారణంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకే కాకుండా ప్రజలకు కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది ఫ్రీగా అందరికీ అందేటువంటి అవకాశం దక్కేది. దాన్ని కేవలం చంద్రబాబు నాయుడు నిర్ణయాల వల్ల ప్రజలు కోల్పోతున్నారని, పేద విద్యార్థులే కాకుండా పేద ప్రజలు కూడా నష్టపోతున్నారని, మీరు వెంటనే స్పందించి మెడికల్ కాలేజీల్లో సీట్లు ప్రారంభించకపోతే, తరగతులు ప్రారంభించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేపడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. జనసేన నేత, అలాగే తెలుగు తమిళ ఇండస్ట్రీలలో బాగా పేరు పొందినటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. సో ఈయన మీద ఒక లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఒక మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. చెన్నై, హైదరాబాద్, ముంబై అలాగే ఇతర నగరాలకు అవుట్డోర్ షూట్లకు వెళ్ళినప్పుడే కాకుండా నార్సింగ్లో ఉన్నటువంటి తన నివాసంలో ఉన్నప్పుడు కూడా పలు దఫాలుగా జానీ మాస్టర్ తన
మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే దాడి చేయటం కూడా జరిగింది అని చెప్పి ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దీని మీద 0 FIR నమోదు చేసినటువంటి రాయదుర్గం పోలీసులు ఈ కేసు నార్సింగి పరిధిలోకి వచ్చేటువంటి నేపథ్యంలో నార్సింగి పోలీసులకు ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఆయన మీద 376 అంటే రేప్ కేసు, అలాగే 506 గాయపరచడం, ఉద్దేశపూర్వకంగా దాడి చేయటం, అలాగే 323 సెక్షన్ ఆఫ్ 2Nలో కేసులు నమోదు చేయటం జరిగింది. ఈ కేసు మీద విచారణ జరుగుతుంది. జానీ మాస్టర్ నేరం చేసి ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. సదరు మహిళకు కూడా మెడికల్ టెస్టులు చేసిన తర్వాత ఈ కేసులో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రముఖ టీవీ ఛానల్ పైన పరువు నష్టం దావా వేయటం జరిగింది. గతంలో కూడా ఆయన పలు ఛానళ్ళ మీద పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధించినటువంటి అంశాలను, తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన పరువుకు భంగం వాటిల్లే విధంగా కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆరోపిస్తూ ఆయన బిగ్ టీవీ మీద 50 కోట్లకు పరువు నష్టం దావా వేయటం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఆయన ఈటీవీ మహా న్యూస్ మీద కూడా తన మీద అనుచితమైనటువంటి ప్రసారాలు చేస్తున్నారని, తనకు సంబంధం లేనటువంటి వాటిలో తప్పుడు ప్రచారాలు చేస్తూ తన ఇమేజ్ దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయటం జరిగింది. ఏపీలో మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తాము తరగతులు నిర్వహించలేమంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించడం జరిగింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించడానికి తలపెట్టారని, అయితే వాటిలో ఇప్పటి వరకు చాలా కాలేజీలు ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయని, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాజమండ్రిలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందని, తరగతులు కూడా ప్రారంభించారని, అయితే ఇప్పుడు 2వ సంవత్సరానికి వచ్చినటువంటి విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి క్లాసులు లేకుండా పోయాయని, సగం నిర్మాణమైనటువంటి కాలేజీని అట్టహాసంగా వారి ప్రచారం కోసం ఆ రోజు పూర్తి కాకముందే ప్రారంభించడం జరిగిందని, అలాగే ఇప్పుడు కూడా వివిధ మెడికల్ కాలేజీల్లో ఇంకా 48% పనులు పూర్తవ్వాల్సి ఉందని, అలాగే ఇప్పుడు పులివెందులలో వచ్చినటువంటి 50 సీట్లను ఏపీ ప్రభుత్వం వెనక్కి పంపిందని చెప్పి జగన్ చెప్తున్నారని, వాస్తవానికి పులివెందులలో 48% నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని, టీచింగ్ స్టాఫ్ ఎవరో లేరని, కాబట్టి ఇప్పుడు తరగతి గదులు లేకపోతే కనీసం చెట్ల కింద అయినా పాఠాలు చెప్తాం, కానీ అసలు పాఠాలు చెప్పేవాళ్లే లేకపోతే ఏమని తరగతులు నిర్వహించాలి? ఇది జగన్మోహన్ రెడ్డే చెప్పాలి. ఒకవేళ ఆయన వచ్చి ఏమైనా పాఠాలు చెప్తాడా, జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రొఫెసర్ అవుతారా అని చెప్పి సత్యకుమార్ యాదవ్ విమర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తలసీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, అలాగే వైసీపీ నేత దేవినేని అవినాష్ నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరవడం జరిగింది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్కు వేసినటువంటి నేతలు బెయిల్కి సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు అరెస్టులు చేయొద్దని, కానీ విచారణకు మాత్రం సహకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో విచారణకు హాజరవటం జరిగింది. వారితో పాటు వారి న్యాయవాది కూడా వెళ్ళటం జరిగింది. అయితే పోలీసులు సుదీర్ఘంగా 3 గంటల పాటు వీరిని విచారించినప్పటికీ కూడా ప్రతి ప్రశ్నకు కూడా మాకు తెలియదు అనేటువంటి సమాధానాన్ని వైసీపీ నేతలు చెప్తూ వచ్చారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. 1 నేషన్ 1 ఎలక్షన్, సో ఇది గతంలో కూడా వినిపించినటువంటిదే. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పి గత 5 ఏళ్ళు ప్రచారం జరుగుతూనే వచ్చింది, కానీ రాలేదు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మోడీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట సాక్షిగా ఆయన జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం దేశంలో లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగట్లేదు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు వేరువేరు సందర్భాల్లో జరుగుతున్నాయి. సో దీని కారణంగా దేశం మొత్తం మీద
ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎన్నికలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం మీద భారం పడటమే కాకుండా అభివృద్ధికి సంబంధించి కుంటుపడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద చర్యలు తీసుకునేటువంటి దాంట్లో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఒక కమిటీ జమిలీ ఎన్నికలను సిఫార్సు చేయడం జరిగింది. ముందుగా లోక్సభ అలాగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, ఇది జరిగిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, దీని ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ ఒకేసారి జరిగినట్లయితే అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సిఫార్సు చేశారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలను తీసుకురావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. జూబ్లీ హిల్స్లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక బ్యాగ్ కలకలాన్ని సృష్టించింది. నలుపు రంగు కలర్లో ఉన్నటువంటి బ్యాగ్ని భద్రతా సిబ్బంది గుర్తించడం జరిగింది. చాలాసేపటి నుంచి బ్యాగ్ అక్కడే ఉందని, ఎవరు ఆ బ్యాగ్ కోసం రావట్లేదని చెప్పి గుర్తించినటువంటి భద్రతా సిబ్బంది ఇంటెలిజెన్స్కి సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో బాంబ్ స్క్వాడ్తో అక్కడకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఆ బ్యాగ్ని మెటల్ డిటెక్టర్లతోటి పూర్తిగా పరిశీలించడం జరిగింది. తర్వాత బ్యాగ్ని స్వాధీనం చేసుకుని పోలీసులు తీసుకువెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు. ఆ బ్యాగ్లో ఏముంది అనేటువంటి అంశం తెలియాల్సి ఉంది. ఆ బ్యాగ్ ఎవరిది అనేటువంటి అంశం కూడా తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రమాదం లేదని, దీంట్లో పేలుడు సంబంధించినటువంటి పదార్థాలు కానీ మెటల్కి సంబంధించినటువంటి పదార్థాలు కానీ లేవు అని చెప్పి అయితే చెప్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి ఏపీ డీజీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నివేదికను ఆధారంగా చేసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం 3 ఐపీఎస్ల మీద సస్పెన్షన్ వేటు వేసినట్లుగా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే డీసీపీ విశాల్ గున్ని, అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, వీళ్ళ 3 మీద కూడా ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ విధిస్తున్నట్లుగా తెలియజేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే వివరాలను కేంద్ర హోంశాఖకు కూడా పంపించినట్లుగా తెలుస్తుంది. దీంట్లో వీరి సస్పెన్షన్ గురించి కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికి 2 రోజుల క్రితమే ఈ హనుమంతరావు అలాగే సిఐ సత్యనారాయణని ఆల్రెడీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి 3 ఐపీఎస్లని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక విద్యాసాగర్ మీద చర్యలు తీసుకోవటమే నెక్స్ట్ ఉన్నటువంటి అంశం. జత్వానీ వీరి 3 మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. తనను కావాలనే ఈ కేసులో ఇరికించి ఒక తప్పుడు కేసును బనాయించి తనని తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారంటూ కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.